దీపికా పదుకొనె పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పరోక్షంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాంటి దర్టీ పిఆర్ గేమ్స్ చేయకు అంటూ తీవ్రంగా మందలించాడు. తాజాగా బాలీవుడ్ లో స్పిరిట్ వివాదం చిలికి గాలివానగా మారింది. ఇటీవల దీపికా పదుకొనె స్పిరిట్ మూవీ నుంచి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే స్పిరిట్ మూవీ నుంచి ఆమెను తప్పించిన తర్వాత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో దీపికా పదుకొనెను ఉద్దేశించి నర్మగర్భంగా ట్వీట్ చేస్తూ పరోక్షంగా ఫైర్ అయ్యాడు. తొలుత ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొనెను తీసుకోవాలని సందీప్ రెడ్డి భావించారు. ఆమెకు తన పాత్ర సినిమా కథను వివరించారు. అయితే కథ తన పాత్ర విన్న తర్వాత ఆమె కోరిన గొంతెమ్మ కోరికలు డిమాండ్లకు టీ సిరీస్ నిర్వాహకులు సందీప్ షాకి తిన్నారు. తన రెమ్యూనరేషన్ గా 30 కోట్ల రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా రోజుకు 8 గంటల స్క్రిప్ట్ కాకుండా కేవలం 6 గంటలకే పనిచేస్తానని చెప్పిందట. అంతేకాకుండా షూటింగ్ సమయంలో తెలుగు వెర్షన్ చిత్రీకరణ సమయంలో తెలుగు డైలాగ్స్ పలకను అని చెప్పారు. అలాగే మొత్తంగా 26 మంది స్టాఫ్ తనతో ఉంటారు. వారికి సంబంధించిన జీతాలు బాధ్యతలు నిర్మాతనే చూసుకోవాలనే డిమాండ్ క్లియర్ గా పెట్టారు. దాంతో సందీప్ రెడ్డి వంగ మీరు మాకు అవసరం లేదని చెప్పారు. దాంతో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారు అని కేఆర్కే తన ట్వీట్ లో అసలు విషయాన్ని బయటపెట్టారు. సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేస్తూ మా మధ్య ఆ కథను ఎవరికి చెప్పొద్దు అనే ఓ అగ్రిమెంట్ అధికారికంగా లేదు. అయినా ఆమెపై 100% నమ్మకంతో ఓ యాక్టర్ కు నా స్టోరీని నరేట్ చేశాను. కానీ ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత నా కథను రివీల్ చేసి చాలా దారుణంగా బిహేవ్ చేసిందంటూ సందీప్ రెడ్డి వంగ ట్వీట్ లో పేర్కొన్నారు. నా కథలోని పాత్రను బయటకు లీక్ చేసి ఓ యంగ్ యాక్టర్ ను కెరీర్ ను భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేసింది. నీవు చెప్పే ఫెమినిజం ఇదేనా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాకు సినిమానే జీవితం. ఎన్నో ఏళ్లు కష్టపడి నా క్రాఫ్ట్ తో డైరెక్టర్ గా మారాను. కానీ నీకు ఆ విషయంపై పట్టింపు లేదు. నీవు దాన్ని పట్టించుకోలేదు. నీకు ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు అని సందీప్ రెడ్డి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా నీవు నీ దర్టీ పిఆర్ గేమ్స్ ఆపు. నీ చేష్టలు చూసిన తర్వాత ఓ సామెత గుర్తుకు వస్తుంది. గొంతులో పడి పిల్లర్లను గీకిన పిల్లిలా అంటూ హిందీలో సామెతను పోస్ట్ చేశారు. అయితే తాను దీపికా పదుకొనె పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఈ ట్వీట్ చేసినప్పటికీ గత వారం రోజులుగా దీపికా పదుకొనె ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయిందనే వార్త మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆమె స్థానంలో 3 డిమ్రీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు అధికారికంగా సందీప్ రెడ్డి ప్రకటించారు. ఈ వ్యవహారంపై దీపిక ఏదైనా రియాక్ట్ అవుతుందా లేదా తన పిఆర్ గేమ్స్ ను ఇలాగే కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.